ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారా అండి? మరి మీ అందరికి గొప్ప శుభవార్త. హైదరాబాద్ సికింద్రాబాద్ లో అద్భుతమైన ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. ప్రతి నెల మొదటి శనివారం జరుగుతుంది కదా. మరి నవంబర్ లో మొదటి రోజున నవంబర్ 1 మరి ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల మరి సికింద్రాబాద్ రోడ్ నందు జరగనై ఉంది. మరి ఈ ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు మరి ఎంతమంది ఆరాధనలో పాల్గొంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. మరి నవంబర్ 1వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో విషయాలను కూర్చిన మాటలు మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. మరి ఎంతగానో మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మన జీవితాలు చాలా భయంకరమైన జీవితాలుగా ఉన్నాయండి. కానీ ఎప్పుడైతే దేవుని మాటలు వినడం ప్రారంభించామో, ఎప్పుడైతే దేవునికి లోపడం ప్రారంభించామో, ఎప్పుడైతే ప్రతిరోజు దేవుని మరి ఆ మాటలు పట్టుకొని ముందుకు సాగుతున్నామో, మరి నిశ్చయముగా ప్రభు చాలా చక్కగా నడిపిస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, అవును. కొంచెము కాలము శ్రమ పడిన తర్వాత దేవుడే మనల్ని పరిపూర్ణులుగా చేసి మరి ఆయన అద్భుతమైన రీతిలో మనల్ని స్థిరపరచి బలపరిచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏంటి నాకు ఈ శ్రమ, ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ ఇబ్బంది, పోరాటం ఏంటి అనుకుంటున్నారా? పరిస్థితిని బట్టి చాలా మరి బలహీనమైపోతూ ఉంటాం, చాలా కృంగిపోతూ ఉంటాం కదండి. కానీ దేవుడు అంటున్నారు, ఈ కొద్ది కాలం మరి ఈ శ్రమ తర్వాత దేవుడే మనల్ని పరిపూర్ణులుగా చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఈ శ్రమలు అంటే నిన్ను ఒక అద్భుతమైన రీతిలో ఇంకా గొప్పగా నడిపించడానికి ఈ శ్రమలు, ఈ కష్టాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి, దీని తర్వాత గొప్ప విజయం అని. ఆమెన్. శ్రమలు మనకు సిరులను తెచ్చిపెడుతుంది. శ్రమల ద్వారా విజయం కలుగుతుందండి. చూడండి, భక్తులు మరి ఎంతోమంది మరి భక్తులందరూ కూడా చెప్పాలి అంటే శ్రమ పడ్డారు. దాని తర్వాత విజయాన్ని వారి జీవితంలో చూశారు. ఆ శ్రమలో దేవుని మహిమను చూసేటట్లుగా దేవుడు చేశారండి. ఆయన మహిమ ఎంత గొప్పగా ఉంటుందంటే అనేకుల కళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, షద్రక్, మెషక్, అబేద్నెగోలు శ్రమలో నిలబడ్డారు, కష్టంలో నిలబడ్డారు. కానీ చూడండి, వారు మరి అద్భుతమైన రీతిలో వారు నిలబడ్డట్లుగా మరి మరి రాజు అయితే వారిని బట్టి చాలా కోపపడ్డాడు. వారిని బట్టి ఒక శాసనాన్ని మరి విడుదల చేశారు. రాజు తలంపులే తారుమారైపోయేటట్లుగా మరి దేవుడు చేసి ఉన్నారండి. అంటే చూడండి, ఒక శ్రమ ద్వారా మనమే బ్లెస్ అవడం కాదు, కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నిలబడిన తర్వాత ఆ రాజ్యాంగంలో మరి వారి శాసనమే మరి తారుమారైపోయిందండి. రాజు అన్నారు, మీ దేవుడే గొప్పవాడు, మీరు సేవిస్తున్న దేవుడే పూజార్హుడు, ఆయన అద్భుతమైన దేవుడని మరి ఏ రాజుతో సవాలు విసిరాడో ఆ రాజు నోటి నుండి అద్భుతకరమైన మాటల్ని మనం చూడగలిగాం. ప్రైజ్ ది లార్డ్. అంతేనండి, ఈ శ్రమలు, ఈ కష్టాలు ఎందుకంటే ప్రభు మహిమను గొప్పగా చూడడానికి. మరి ఆ మహిమ ద్వారా ఏమవుతుందంటే మనమే కాదు, కానీ మనమే సువర్ణంగా మార్చబడమే కాదు, కానీ అనేకులు దాని ద్వారా ప్రభు ఎంత గొప్పవాడో, ఎంత ఆశ్చర్యకరుడో, ఎంత అద్భుతమైన దేవుడో తెలుసుకునేటట్లుగా ప్రభు చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటూ ఉంటాం, ఈ శ్రమ, ఈ కష్టము, ఈ నష్టము నాకే ఏంటి, ఇంత భయంకరమైన పరిస్థితి అని ఎప్పుడు కూడా వాటిని బట్టి
ఆలోచిస్తూ ఉంటాం. ప్రభు అంటున్నారు, ఇది ఎందుకంటే నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించడానికి. ఆమేన్. దాని తర్వాత మరి ప్రభు ఏం చేస్తారంటే చక్కగా నిన్ను మరి స్థిరపరచి బలపరిచి అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఒక చక్కని బంగారము మరి మన మెడలో కానీ మన చేతులకు కానీ మరి వేసుకోవాలంటే ఆ బంగారము ముద్దను తీసుకొని కాలుస్తూ ఉంటారండి. అదొక రూపం రావడానికి కాల్చబడుతుంది, లేదా అది కొట్టబడుతుంది. దాని తర్వాత ఒక చక్కని మరి రూపాన్ని మనం చూడగలుగుతాం. అది వేసుకొని ఎంత సంతోషిస్తూ ఉంటాం కదా. ఏదైనా అంతేనండి, శ్రమ ఉంటుంది, కానీ ఆ శ్రమ ఎందుకంటే పరిపూర్ణత కొరకే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనల్ని దేవుడు మరి చక్కగా ఉదయకాల సమయంలో మరి బలపరుస్తూ ఉండడము మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలు కట్టబడుతున్నాయండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ మాటల్ని ప్రతి ఒక్కరం రిసీవ్ చేసుకుందాం. శ్రమ తర్వాతనే గొప్ప విజయం అండి. శ్రమను కూడా చక్కగా రిసీవ్ చేసుకుని ప్రార్థన చేద్దాం. దేవా, ఈ శ్రమలో నాకు మంచి పాఠాన్ని నేర్పించాయా, మంచి మరి విషయాలను తెలియజేయండి అని మనము మరి నిలబడినప్పుడు ప్రభు మనల్ని స్థిరపరిచి బలపరిచే దేవుడై ఉన్నారు. అద్భుతమైన రీతిలో ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడే శక్తిని ప్రభు మనకిస్తారండి. ఈ అద్భుతకరమైన మరి వాగ్దానాన్ని పట్టుకుందామండి, రిసీవ్ చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను స్థిరపరచడానికే ఇష్టమయ్యా, నన్ను బలపరచడానికే ఇష్టమయ్యా. ఈ కష్టము వెనకాల, ఈ నష్టము వెనకాల గొప్ప విజయము దాగి ఉందని నమ్ముతున్నాను. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం అని నమ్ముతున్నానయ్యా. సహాయము చేయండి అయ్యా. నిలబడే శక్తిని దయచండి, ఓపికను దయచేయండి, సహనాన్ని దయచండి, ప్రార్థన జీవితాన్ని దయచేయమని అడుగుదాం. కొన్నిసార్లు సహనాన్ని కోల్పోతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. కానీ దేవుడు మంచి ధైర్యాన్ని ఇచ్చి మనల్ని నిలబెట్టి మరి స్థిరపరచిపోతూ ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని మాటలు పట్టుకొని మరి బాధపడక, అధైర్యపడక, భయపడక, విసుకక బలంగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాము. మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. మీ శ్రేష్టకరమైన మాటల ద్వారా బ్లెస్ అవుతూ ఉన్నామయ్యా. అయ్యా, చక్కగా మాట్లాడుతూ ఉన్నారు అయ్యా. ఇదిగోండి, ఉదయకాల సమయంలో కొద్ది కాలం ఈ శ్రమ తర్వాత పరిపూర్ణతలోనికి నడిపిస్తానని, దాని తర్వాత నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను, బలపరుస్తానని ఈ చక్కని వాగ్దానం ప్రభా ఇదిగోండి మాకు ఉదయకాల సమయం మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. ఎంతమంది అయితే వేదన చెందుతున్నారు, దిగులు పడుతున్నారు, ఎంతమంది అయితే అధైర్యపడుతూ ఉన్నారో, చాలా దుఃఖపడుతున్నారో వారందరి పట్ల అయ్యా గొప్ప కృపను చూపించండి. ఈ వాగ్దానం ద్వారా, ఈ వాక్యము ద్వారా ఉదయకాల సమయంలో అనేకులు బలపరచబడుతురు గాక. ఓ బ్లెస్ చేయండి. బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం అయా. ఓపికను, సహనాన్ని, ప్రార్థన జీవితాన్ని దయచేయండి. కొన్ని శ్రమలు రాగానే పడిపోయే జీవితాలుగా కాదు, కానీ ఇంకా నిలబడి పోరాట జీవితాలుగా మా జీవితాలు ఉండును కాక అని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ రోజంతట్లో మీ కృప మాతో ఉంచండి. మా ప్రియులు చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక. గొప్పవారగుదురు గాక, దీవించబడుదురు గాక. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. అన్ని విషయాలు మీరు తోడే ఉండండి. అలాగనే ఉదయకాల సమయంలో అయా దేని కొరకైతే, ఏ విషయాల కొరకైతే కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారో వాటి విషయంలో వారు విజయం పొందుకుందరు గాక. ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలగ చేయండి. గొప్ప స్థితిలో ఉంచండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ నీ దీవెన చేత నింపుతురమ్మని, అందరినీ ప్రభ మీరు మీ మాటల ద్వారా బలపరుస్తురమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.